ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్నమైనటువంటి రీతిలో ముందుకెళ్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు డిజిటల్ క్లాసులు బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ కార్ఖానగడ్డ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చూద్దాం, ఇక్కడ డిజిటల్ క్లాసెస్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి తరుణంలో దీన్ని మనం ఖచ్చితంగా ప్రతి దృశ్యంలో ప్రతి నిమిషం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని రూపొందించినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇతర ఉపాధ్యాయుల అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మనం బోర్డు మీద చూస్తున్నాం ఇది ఒకటి, దానికి సంబంధించి క్లాసెస్. ఈ క్లాస్ ఏ క్లాస్ ఇది? 10th క్లాస్. కావున మనందరము తలా ఒక్కరి చొప్పున మన ఇంటి చుట్టుపక్కల గల పిల్లలందరినీ చేర్పించే ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు, మన పాఠశాలలో 5 ప్రొజెక్టర్లు, 6 పెద్ద టీవీలు, పెద్ద ఆట స్థలం, ప్రశాంతమైన వాతావరణం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోటు పుస్తకాలు, ఉచిత యూనిఫామ్, ఉచిత షూస్, రుచికరమైన మధ్యాహ్న భోజనం ఇలాంటి సౌకర్యాలు గల కరీంనగర్ పట్టణంలోని ఏకైక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మనది. కావున మనందరం మన ఫ్రెండ్స్ ని చేర్పించడానికి ప్రయత్నం చేద్దాం. చూశారుగా, ప్రభుత్వ పాఠశాలలో ఏమాత్రం ఎందులో తక్కువ లేదు అనేటువంటి మెసేజ్ని డయాగ్రామ్ ద్వారా డిజిటలైజేషన్లో పిలుపునివ్వడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిసర ప్రాంతాల నుంచి ఒక విద్యార్థిని తీసుకురావాలని మెసేజ్. ఇట్లనే క్లాసెస్. ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? మీ పేరు చెప్పండి, మీరు ఏం చెప్తున్నారు? నా పేరు చంద్రశేఖర్ రెడ్డి అండి. నేను ఇటీవలే సుభాష్ నగర్ పాఠశాల నుండి ఈ పాఠశాలకు బదిలీ అయ్యి వచ్చాను. అయితే మనం సమాజంలో రకరకాల ప్రచారాలను చూస్తుంటాం. పిల్లలు ఎక్కువగా ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రాము, షేర్ చాట్ ఇట్లాంటి యాప్లలో పిల్లలు అంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద అంటాం దీన్ని, ఇలాంటివి ఉపయోగించి వాళ్ళు రకరకాల సంభాషణలు, అరే ఏం చేస్తున్నావు, నువ్వేం చేసినావు అనేటువంటి అదే తరహాలో మన ప్రచారాన్ని మన ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులను చేర్పించేటువంటి దిశగా ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఇదే ఇంటెలిజెన్స్ ఉపయోగించి అనేటువంటి ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని మా ప్రభుత్వ ఉపాధ్యాయుల మిగతా మిత్రులు కూడా తయారు చేయడం జరిగింది. వాళ్ళు తయారు చేసింది ఏంటంటే తల్లిదండ్రులకు మెసేజ్ చేరవేయడం. కానీ నేను దానికి భిన్నంగా మీ పిల్లలకి మా పాఠశాల గ్రూపులలో ఈ పిల్లలకు ఇలాంటి మెసేజ్ను పంపించడం ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకొని, అరే మా పాఠశాలలో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, నేను చక్కగా చదువుకుంటున్నాను, నువ్వు కూడా రా మా పాఠశాలలో చేరు అనేటువంటి ప్రయత్నం చేద్దామనేటువంటి ఆలోచన వచ్చి ఈ తయారు చేయడం జరిగింది. దీన్ని ఇంకా అనేక రకాలుగా కూడా ఉపయోగించేటువంటి అవకాశం ఉన్నది. అంటే తరగతి గదిలో పాఠ్యాంశాలు చెప్పడానికి కూడా ఇది వినియోగించుకోవచ్చా? దీని వల్ల కొంత ఇంపాక్ట్ ఎక్కువనే ఉంటుంది అనుకోవచ్చు. అవునండి, దీన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. పాఠ్యాంశాలు కొన్ని నేను తెలుగు చెప్తాను. తెలుగులో విభక్తులు ఉన్నాయి, ఆ విభక్తులు తయారు చేసి మేము చెప్పడం కాకుండా ఆ పిల్లవాడు చెప్పినట్టుగా అలాగా చెప్తే వాళ్ళకు ఒక వీడియో షేర్ చేస్తాను ఆ గ్రూప్లో. దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు. అంటే ఒక 2 సార్లు వింటే చక్కగా డూమూలు, ప్రథమ వ్యక్తి, నిలున్న కూర్చి గురించి అయ్యారు ఇట్లా చక్కగా నోటికి అలవోకగా వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇలాంటి మారుతున్న కాలంతో పాటు వినూత్నమైనటువంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సైతం వివిధ రకాల మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసి పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా మార్పులు అనేకం వస్తున్నాయి, దాన్ని అన్నీ కూడా డిజిటలైజేషన్ దిశగా అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇది ఎట్లా అనిపిస్తున్నది? విద్యారంగంలో పిల్లలకు అల్టిమేట్గా వాళ్ళకి అందాల్సినటువంటిది ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి సామర్థ్యాలన్నీ అందాలి. భాషకు వచ్చేసిన తర్వాత ఏంటంటే స్వీయ రచన సొంతంగా రాయగలగడం, సృజనాత్మకంగా రాయగలగడం, అదేవిధంగా అవగాహన, ప్రతిస్పందన అంటే చదివింది అర్థం చేసుకోగలగడం, వ్యాకరణ అంశాలు, తర్వాత పదజాలను నేర్చుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా నేర్పించడానికి కావలసినటువంటి మాధ్యమం ఏంటంటే టెక్స్ట్ బుక్. అయితే ఆ టెక్స్ట్ బుక్ ద్వారానే మనం కేవలం టీచర్ చెప్పినట్టుగా కాకుండా ఇప్పుడు అనుకున్నటువంటి డిజిటల్ పాఠాలు
మేము చేసుకున్నటువంటి ప్రయత్నం ఏంటంటే ప్రతి తరగతికి మొత్తం డిజిటల్ కంటెంట్ మేము సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది. 10వ తరగతిలో యూట్యూబ్లో కూడా తెలుగు దళం అనేటువంటి పేరుతోని దాన్ని కేవలం తెలుగు పాఠాల కోసం దాన్ని నేను సొంతంగా రూపొందించుకోవడం జరిగింది. వేలాది మంది పిల్లలు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మా పిల్లలు కూడా దాన్ని ప్రత్యక్షంగా చూసి ఆనందం పొందుతున్నారు. ప్రతి క్లాస్కి దాదాపు ఒక 12 వీడియోలు, ఒకసారి 7 వీడియోలు వాటి తయారు చేయడం జరిగింది. అంటే ప్రతి 45 నిమిషాలకు కావాల్సినటువంటిది. దాంట్లోనే మూల్యాంకనం కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నేర్పించడంలో పిల్లలు నేర్చుకోవడంలో కూడా బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఈ పళ్ళలో అయితే మాకు ప్రతి క్లాస్కు ఈ డిజిటల్ బోర్డ్స్ అనేటువంటివి ఉండడం బాగా ఉపయోగపడుతున్నాయి. సృజనాత్మకత అంటే క్రియేటివిటీని అడాప్ట్ చేసుకొని పిల్లల్ని అట్రాక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో వీళ్ళకి ఏ మేరకు అర్థమవుతుందో తెలుసుకుందాం. ఏం పేరు, నీ పేరు, ఎట్లా అనిపిస్తున్నది ఈ డిజిటలైజేషన్కి సంబంధించి ఎట్లా భావిస్తున్నావు? నా పేరు బి శశికిరణ్. చాలా బాగుంది ఇలా సార్స్ చెప్తుంటే. మేము కూడా అనుకోలేదు ఈ క్లాస్కి వస్తుందని. డిజిటల్ చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. తొందరగా అర్థమవుతుందా? ఎస్, పిల్లలైతే అట్రాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నువ్వు చెప్పమ్మా, ఏం పేరు, నీ పేరు, ఎట్లా అనిపిస్తుంది? బి నిష్కాన్. మంచిగానే అనిపిస్తుంది. సార్లు కూడా మంచిగా క్లాస్ అవన్నీ మంచిగానే చెప్తారు. మాకు మంచిగా హ్యాపీ అని మంచిగా ఉన్నది. సార్ మంచిగా చెప్తారు, అందరు మంచిగా చెప్తారు. ఓకే, పిల్లలు సైతం చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నటువంటి పరిస్థితి, ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. దీనికి సంబంధించి ఇటు అన్ని తరగతి గదుల్లో ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. దాని ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు పాఠశాలకు సంబంధించి. ఎట్లాంటి మార్పులు ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఒక్కదానితో మొదలైంది అన్ని తరగతులకు ఇంప్లిమెంట్ చేయవచ్చా? మీ దగ్గర ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇది ఓకే, డిజిటలైజేషన్ టెక్నాలజీ ఓకే, కానీ నేను అబ్జర్వ్ చేసింది మీ దగ్గర నుంచి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే కార్ఖానగడ్డ